వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం చేయాల్సిన పనులను చేస్తున్నప్పటికీ కూడా గ్రామ పెద్దలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆ రాళ్ళకి సంబంధించి దానికి శాంతి పూజలు చేయాలని చెప్పి కోరుతున్నారు. అలా చేస్తే కనుక ఖచ్చితంగా ఈ మరలన్నీ కూడా ఆగుతాయని చెప్తున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి వారికి కార్యక్రమాలు ఉన్న ఆ కార్యక్రమాల వరకు కూడా ఎవరు చనిపోకుండా ఉంటే మా ఊరు మా కాలనీ సేఫ్ అని నమ్ముతాం. లేకపోతే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయని చెప్పి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి తురకపాలెంలో కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తురకపాలెం గ్రామానికి సంబంధించి దక్షిణ దిక్కు పొలిమేర ప్రాంతంలో ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మీకు ఒక రాయి కనిపిస్తుంది. దీన్ని పొలిమేర రాయి అంటారు. అంటే గత కొన్ని రోజులుగా తురకపాలెంలో జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా ఇదే కారణం అనే ఒక ప్రచారం ఉంది. అయితే ఈ రాయి మీకు కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఈ రాయికి సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా దీన్ని సరి చేసిన పరిస్థితి. అంటే గత కొన్ని రోజుల వరకు కూడా ఈ రాయి ఇటు పక్కకి కిందకి ఒరిగి ఉంది. ఆ ఒరిగి ఉండటం వల్లే ఇక్కడ ఈ మరణాలు జరుగుతున్నాయి అని చెప్పి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా ఈ రాయికి కోతవేటు దూరంలో ఒక కాలనీ ఉంది, ఎస్సీ కాలనీ ఉంది. ఆ కాలనీలో దాదాపు 500 గడప ఇల్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ప్రాంతంలోనే గత కొన్ని రోజులు అంటే గడిచిన 6 నెలల్లో దాదాపు 35 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి. గత 2 నెలలు అంటే సెప్టెంబర్, ఆగస్టు, అంతకుముందు జూలై, ఈ 2 నెలలకు సంబంధించి కూడా నెలకి 10 మంది చొప్పున 20 మంది చనిపోయారు. దీనికి సంబంధించి అటు వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి అటు అధికారులంతా కూడా గ్రామానికి వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ రక్త నమూనాలు సేకరించి వారికి సంబంధించిన పరీక్షలు అన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అంటే ప్రధాన కారణం ఏంటి అనేది ఎవరు కూడా ఇప్పటివరకు కూడా చెప్పలేని పరిస్థితి. కొంతమంది ఇన్ఫెక్షన్లు కారణం అంటున్నారు, కొంతమంది ఈ గ్రామానికి ఇది ఒక అరిష్టంలా తయారైంది, దానికి సంబంధించి ఇదంతా జరుగుతుందని చెప్పి అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తుంది. మీరు ఒకసారి రాయిని గమనిస్తే కనుక ఇది పొలిమేర రాయి అంటారు. ఈ రాయికి సంబంధించి మొత్తం గ్రామం 4 దిక్కుల వైపులు కూడా 4 రాళ్ళు ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. దీని మీద మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన మంత్రాలకు సంబంధించిన ఒక శిలాఫలకం లాంటిది ఉంటుంది. అంటే గ్రామంలో నడిబొడ్డున అంటే గ్రామానికి నడిబొడ్డున బొడ్రాయిని ఏర్పాటు చేస్తారు. అంటే నడిబొడ్డున ఏర్పాటు చేసే రాయి కాబట్టి దాన్ని బొడ్రాయి అంటారు. ఆ బొడ్రాయికి సంబంధించి అంటే గ్రామంలోకి ఎలాంటి శక్తులు కూడా రాకుండా, ఎలాంటి అపచారాలు కూడా గ్రామంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండటానికి శాస్త్రయుక్తంగా కూడా ఆ రాయిని ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా ఏ రాళ్ళు కనిపిస్తున్నాయి ఇలాగా 4 దిక్కుల్లో కూడా 4 వైపులా కూడా 4 రాళ్ళు ఏర్పాటు చేస్తారు. అయితే ఇది దక్షిణ దిక్కులో ఉన్నటువంటి పొలిమేర రాయి. ఈ పొలిమేర రాయికి కోతవేటు దూరంలోనే అక్కడ ఎస్సీ కాలనీ ఉంది. ఆ కాలనీలోనే ఇప్పుడు అసహజ మరణాలను కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశమైంది. ఈ రాయి కాస్త పక్కకు వరగటం వల్లే మొన్నటి వరకు కూడా ఈ రాయి ఇప్పుడు సమానంగా మీకు కనిపిస్తుంది. కానీ నిన్నటి వరకు కూడా కాస్త వంగి ఉంది ఈ రాయి వంగి ఉండటం వల్ల అంటే ఇది అపచారం జరిగింది, అందుకనే రాయి వంగింది. దానివల్లే రాయి పక్కకు వంగిందని చెప్తున్నారు. దానివల్లే ఇప్పుడు ఈ మరణాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత రాత్రి దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టారు, శాంతి చర్యలు చేపట్టారు, ప్రత్యేక పూజలు చేశారు, పూలమాలలు వేశారు, రాయిని సరి చేశారు. అయితే ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి ఈ పొలిమేర రాయి ఎఫెక్టు తగ్గినట్టేనా లేదా అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ రాయి ఒరిగి ఉంది కాబట్టి ఇక్కడ గ్రామంలో మరణాలు జరుగుతున్నాయని చెప్పి ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా భయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రాయిని సరి చేశారు కాబట్టి ఈ మరణాల సంఖ్య తగ్గుతుందా, గ్రామంలో పరిస్థితి చక్కబడుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రోజులో మూఢనమ్మకాలు నమ్మకూడదని చెప్పినప్పుడు కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఇది గుంటూరు రూరల్కి సంబంధించిన ప్రతి ఒక్క పల్లెటూరు ప్రాంతంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను ప్రజలు నమ్ముతున్నారా అనే ఒక పరిస్థితి కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాయికి సంబంధించి గ్రామంలో ఇలాంటి రాయిని ఏర్పాటు చేశారు. ఆ రోజు వర్షం పడుతుంది, అర్ధరాత్రి 12 తర్వాత ఈ రాయిని ఏర్పాటు చేయాలి, పొలిమేరలో రాయిని ఏర్పాటు చేయాలి. కానీ ఆ రోజు ఉదయం రాత్రి 9 గంటల సమయంలోనే వర్షం పడుతుండగా హడావిడిగా ఈ రాయిని ఏర్పాటు చేసేశారు. శాస్త్రయుక్తంగా కూడా రాయిని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఊరికి అరిష్టం పట్టుకుంది. ఈ రాయికి కోతవేటు దూరంలో ఉన్న ఎస్సీ కాలనీ, మా కాలనీ ఇప్పుడు దీనికి అంతా కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించి శాంతి పూజలు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గ్రామస్తులు కూడా అంటే ఎస్సీ కాలనీ వాసులు కూడా మాట్లాడారు. అంటే తామైతే
మేమైతే ఈ రాయి వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అనుకుంటున్నాము. ఇప్పుడు రాయిని సరిచేశారు కాబట్టి పరిస్థితి చక్కబడుతుందా లేదా అనేది కూడా చూడాలని చెప్తున్నారు. అయితే ఇంకా శాంతి పూజలు చేయాలంటున్నారు. నడి బొడ్రాయి ఉన్నటువంటి బొడ్రాయికి కూడా ప్రత్యేకంగా బలి ఇచ్చి శాంతి పూజలు చేయాలంటున్నారు. అది విధంగా జరిగితేనే ఖచ్చితంగా పరిస్థితులు చక్కబడతాయి. లేని పక్షంలో ఈ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ రాయికి సంబంధించి ఎఫెక్ట్ అయింది తాము మాత్రమే, ఎస్సీ కాలనీ మాత్రమే ఎఫెక్ట్ అయింది. పక్కన ఉన్నటువంటి క్వారీలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన వాటర్ అంతా కూడా కలుషితమైంది. అదీను ప్లస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీ అంటే ఈ మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి జరుగుతున్న రాయికి సంబంధించినటువంటి జరుగుతున్న కాంట్రవర్సీ ఇవన్నీ కూడా మొత్తం వెరసి ఈ ఎస్సీ కాలనీకి ఒక శాపంలా మారాయని చెప్పాలి. వాళ్ళంతా కూడా ఇప్పుడు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రాయిని సరిచేశారు. మీరు ఆ రాయిని చూశారు కదా, ఇదంతా ఇప్పుడు ఉదయం వరకు నిన్నటి వరకు కూడా ఈ రాయి అంతా కూడా ఇదంతా పూర్తిగా దీన్ని సిమెంట్ చేసి ఇక్కడ మీరు ఇవన్నీ చూడ గ్రావెల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి తక్షణ చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రాయికి సంబంధించి ఏదైతే దీనికి చేయాల్సిన చర్యలన్నీ కూడా చేసినప్పటికీ కూడా అయితే గ్రామంలో పరిస్థితులు చక్కబడతాయా లేదనేది కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే మూఢనమ్మకాల నుంచి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలను పట్టుకొని ఇంకా ప్రజలు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారంటే ఇంకా పరిస్థితులు గ్రామాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకో. ఏదేమైనప్పుడు కూడా గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు భయపడుతున్నట్టు ఈ రాయి వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు ఈ రాయిని సరి చేశారు కాబట్టి ఇప్పటి నుంచైనా పరిస్థితి మారుతుందా లేదా ఇదే కొనసాగుతుందా, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అయితే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తురకపాలెం గ్రామానికి సంబంధించిన క్వారీ గోతుల వద్ద ఉన్నాను. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుందంతా కూడా ఇక్కడ తురకపాలెం ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొండలతో నిండిపోయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదైతే మన బిల్డింగ్ మెటీరియల్ వాడేటువంటి చిప్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తయారవుతాయి. ఇక్కడ బాంబు పేలుడు పదార్థాలను ఉపయోగించి దీనికి సంబంధించి వాటంతా కూడా సపరేట్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు తురకపాలెం ప్రాంతం గ్రామానికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ప్రధాన కారణం ఇదేగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఒకసారి విజువల్స్లో ఆ ప్రాంతం ఒకసారి చూస్తే కనుక అవంతా కూడా మీకు పేలుళ్ళు పదార్థాలు పెట్టి అదంతా కూడా బ్లాస్ట్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా దాదాపు కిలోమీటర్ల ఎత్తులోంచి ఈ గ్రామం మీద పడుతుంది. దానికి సంబంధించిన డస్ట్ అదంతా కూడా పూర్తిగా ఇక్కడ మీకు కనిపిస్తున్న కింద ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ఈ కుంట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీటి కుంటలు, ఈ నీటి కుంటల్లో పడటం, ఈ వాటర్ అంతా కూడా బోర్ల ద్వారాగా వాటర్ ట్యాంకులోకి ఎక్కించడం, అక్కడి నుంచి గ్రామానికి సప్లై చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రధానంగా వాటర్ పొల్యూషనే ఇదంతా కూడా కారణం అని చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా తురకపాలెం గ్రామానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ప్రధాన కారణం వాటర్ పొల్యూషన్గా కూడా చెబుతున్నారు. అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే గ్రామంలో కొంతకాలం నుంచి అంటే గడిచిన 2 నెలల్లోనే దాదాపు 20 మందికి పైగా మరణాలు చోటు చేసుకోవడంతో గ్రామస్తులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నదంతా కూడా ఇదంతా కూడా తురకపాలెం గ్రామానికి సంబంధించినటువంటి మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి కూడా బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి చిప్స్ కావచ్చు, అవన్నీ రాళ్ళు కావచ్చు, అవన్నీ కూడా సప్లై చేస్తారు. దానికి సంబంధించిన తయారీ మెటీరియల్ అంతా కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మెషిన్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా ఈ కొండలు బద్దలు కొట్టేటప్పుడు అంటే బాంబు పదార్థాలు, పేలుళ్ళు పదార్థాలు పెట్టి ఇక్కడ బ్లాస్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి కాలుష్యం అంతా కూడా అటు వాతావరణ కాలుష్యంతో పాటు ఇదంతా కూడా దుమ్ము ధూళి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటిలో పడటం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి అదంతా కూడా పేరుకుపోవటం, దానికి సంబంధించి అదంతా కూడా దాని మీద తర్వాత తదుపరి చర్యలు తీసుకోకపోవటం అన్నీ కూడా అలాగే వదిలేయటం ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారింది. గత దశాబ్దాల కాలం నుంచి కూడా ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మొత్తం మనం చూస్తే కనుక విజువల్స్లో ఈ ప్రాంతం అంతా, ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు ఈ కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా మొత్తం గ్రామం మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు, వైద్యాధికారులు కూడా అదే అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీటిలో ఈ దుమ్ము ధూళి పదార్థాలన్నీ పడటం, అవన్నీ కూడా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లా మారటం, వాటర్లో నిలవ ఉండిపోవటం, అక్కడ వాటర్ ట్యాంకు సంబంధించి చర్యలు ఏమీ తీసుకోకపోవటం, రక్షణ చర్యలు ఏమి తీసుకోకపోవటం, దానికి సంబంధించినటువంటి నిర్వహణ సరిగ్గా లేకపోవటం అవన్నీ కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నటువంటి ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఉంది, క్వారీ ప్రాంతాలు, కుంట ప్రాంతాలు ఉన్నాయి. కాలువల గతుల్లో అంటే కాలువల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్లు చేయటం, బోర్ల ద్వారా వచ్చిన వాటర్, కాలువ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా
ఇక్కడ స్టోర్లు చేయటం, ఇక్కడి నుంచి అక్కడ మనకి కూతవేడుతూరులో ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకుకి సప్లై చేస్తారు వాటర్ అంతా కూడా. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా ఈ వాటర్లో పొల్యూషన్ అవ్వటం, ఈ వాటర్ అంతా కూడా ట్యాంకులకు వెళ్ళడం, ట్యాంకుల నుంచి గ్రామానికి సప్లై చేయటం. అంటే ఏ విధంగా ఇదంతా కూడా జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా గ్రామస్తులు, ముఖ్యంగా ఎస్సీ కాలనీ వాసులు వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, మాకు కనీసం తాగునీటి అవసరాలు కూడా ఉండట్లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బోరులో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా గుంటూరు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు, మాకు మాత్రం ఈ కలుషిత నీటిని మాకు వదిలేస్తున్నారు. అంతా కూడా ఇప్పుడు తాగి మేమంతా